హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హయ్యర్ లెవెల్ రిజెక్షన్ క్యాండిల్ యొక్క సైకాలజీ ప్రకారం ఎప్పుడు ట్రేడింగ్ చేయకూడదనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. సో మార్కెట్లో సర్వసాధారణంగా ఏం చేస్తామండి, ఇలా హయ్యర్ హైస్ను ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉంటుందో రెసిస్టెన్స్ ఉన్నప్పుడు హయ్యర్ లెవెల్లో రిజెక్షన్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ విధంగా వచ్చినప్పుడు సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ సిప్ చేసి ఈ బాడీ లోపల కనుక క్లోజ్ చేస్తే మనం సెల్ సైడ్ అని ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు అవాయిడ్ చేయాలనే విషయాన్ని కనుక చూసినట్లయితే, ఏదైతే ఈ క్యాండిల్ కంటే బిఫోర్ ఉన్న క్యాండిల్ కనుక రిజెక్షన్ కనుక ఉన్నట్లయితే, లేకుంటే ఎంటైర్ ఈ క్యాండిల్ హైకుల్లోకి బిఫోర్ కనుక ఇక్కడ కనుక ఒక సపోర్ట్ లెవెల్ కనుక ఉన్నట్లయితే, అంటే ప్రీవియస్ ఏదైతే ఒక రిజెక్షన్ క్యాండిల్ ఉన్నట్లయితే అక్కడికి వచ్చి ఏం చేస్తారంటే మార్కెట్ ఈ విధమైన గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత కింది సైడ్ కనుక క్లోజ్ చేస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి, కానీ మిగతా ఏ సందర్భంలో కూడా సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోకూడదు. ఎప్పుడు ట్రేడ్ చేయకూడదనే విషయం క్లారిటీగా అర్థమైందని భావిస్తున్నాను.